గమనించాలి. ధనమును సంపాదించడం తప్పు కాదండి. అయితే ఆ ధనమును సంపాదించే విషయంలో దేవుణ్ణి విడిచిపెట్టడం తప్పు, దేవుని పక్కన పెట్టడం తప్పు, దేవునికి దూరం అవ్వడం తప్పు, దేవుని నిర్లక్ష్యం చేయడం తప్పు, దేవుణ్ణి మర్చిపోవడం తప్పు. అంతే కదండి. ధనము అందరికీ అవసరమే కదా. మన యొక్క జీవితంలో అన్ని రకాలుగా ధనం మనకు ఉపయోగపడుతుంది కదా. వ్యక్తిగత అవసరాలు, కుటుంబ అవసరాలు, అన్ని రకాల అవసరాలు ధనంతో తీరుతాయి కదా. మరి ధనమును సంపాదించడం తప్పు కాదండి. అయితే ఆ ధనమును సంపాదించే విషయంలో దేవుని పక్కన పెట్టేయడం తప్పు. చాలామంది వ్యక్తులు తమ ఉద్యోగాలను అడ్డు పెట్టుకొని, తమ వ్యాపారాలను అడ్డు పెట్టుకొని, వారి యొక్క పని బాటలను అడ్డు పెట్టుకొని దేవుణ్ణి పక్కన పెట్టేస్తూ ఉంటారు, దేవుణ్ణి విడిచిపెడుతూ ఉంటారు, దేవుణ్ణి మర్చిపోతూ ఉంటారు, దేవుని విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, దేవుని భక్తి విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. గమనించాలి, ధనము అవసరమే. అయితే ధనము ఈ లోకం వరకే అవసరం అండి, ఆ లోకానికి అవసరం కాదు కదా. పరలోక రాజ్యానికి మానవుడు వెళ్ళాలంటే ధనముతో అవసరం లేదండి, భక్తి జీవితంతో అవసరం, నీతి జీవితంతో అవసరం, దేవుడు మెచ్చినట్టుగా జీవించే ఆ జీవితంతో అవసరం అండి. ఈ లోకంలో ధనాన్ని సంపాదించడానికి మన జీవితం అంతా గడిపేస్తే భక్తి జీవితాన్ని ఎప్పుడు జీవిస్తాం? నీతి జీవితాన్ని ఎప్పుడు జీవిస్తాం? దేవుడు మెచ్చినట్టుగా ఎప్పుడు జీవిస్తాం? భక్తి జీవితాన్ని ఎలా పట్టించుకుంటాం? ఒకసారి ఆలోచన చేద్దాం. ధనము ముఖ్యమే, అయితే అంతకు మించి ముఖ్యమైనది భక్తి జీవితం, నీతి జీవితం, దేవుడు మెచ్చిన పరిశుద్ధ జీవితం. మరి మన జీవితం ఎలా ఉన్నది? దేవుని విడిచిపెట్టేస్తున్నామా? దేవుని కలిగి ఉన్నామా? దేవుని పట్టించుకుంటున్నామా? దేవుని నిర్లక్ష్యం చేస్తున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితం సరి చేసుకుందాం. ధనమును సంపాదించడం మంచిదే, అయితే దేవుని విడిచిపెట్టడం తప్పు అన్న సత్యాన్ని గుర్తిద్దాం. మన జీవితం సరి చేసుకుందాం. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.